భగవద్గీత తృతీయాధ్యాయము 15వ శ్లోకము. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మను బ్రహ్మ ఉద్భవం వేదముల నుండి పుట్టిన దానిని విద్ధి ఎరుంగుము. బ్రహ్మ వేదము అక్షర పరబ్రహ్మము నుండి సముద్భవం ప్రత్యక్షముగా వ్యక్తము చేయబడినది. తస్మాత్ అందుచే సర్వగతం సర్వవ్యాపకమైన బ్రహ్మము నిత్యం శాశ్వతముగా యజ్ఞమునందు ప్రతిష్ఠితం స్థిరముగానున్నది. నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపబడగా అట్టి వేదములు దేవాది దేవుని నుండి ప్రత్యక్షముగా వ్యక్తము చేయబడినవి. అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలందు నిత్యముగా ప్రతిష్ఠితమై యుండును. భాష్యము. యజ్ఞార్థ కర్మము లేక శ్రీకృష్ణుని ప్రీతి కొరకు మాత్రమే కర్మ నునరింపవలసిన అవసరము ఈ శ్లోకమునందు మరింతగా నొక్కి చెప్పబడినది. యజ్ఞపురుషుడైన విష్ణువు ప్రీత్యర్థమే మనము కర్మ చేయవలననిచో ఆ కర్మకు సంబంధించిన మార్గమును బ్రహ్మమునందు లేక ఉత్కృష్టమైన వేదముల నుండి పొందవలెను. కనుకనే వేదములు కర్మనునరించుటకు మార్గదర్శక సూత్రములై యున్నవి. వేద నిర్దేశము లేకుండా చేయబడి కర్మ వికర్మము లేక పాపకర్మగా తెలియబడును. కనుకనే మానవుడు కర్మ ఫలముల నుండి రక్షింపబడుటకు వేదముల నుండి ఆదేశములు పొందవలెను. సామాన్య జీవితమున మానవుడు దేశము యొక్క రాజ్యాంగ నిర్దేశమును అనుసరించి వర్తింపవలెను. ప్రతి ఒక్కరును భగవానుని నిర్దేశమును అనుసరించియే కర్మనునరింపవలెను. వేదములందలి అట్టి నిర్దేశములు దేవాది దేవుని నిశ్వాస నుండి స్వయంగా వ్యక్తమై ఉన్నవి. అందులో ఇట్లు చెప్పబడినది: అస్య మహతో భూతస్య నిశ్వసితయే దత్ యదృగ్వేదో యజుర్వేదః సామవేదోథర్వాంగిరసః. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అను 4 వేదములు దేవాది దేవుని శ్వాస నుండి వ్యక్తమైనవి. సర్వశక్తిమంతుడగుటచే భగవానుడు శ్వాస ద్వారా కూడా సంభాషింపగలడు. భగవానుడు తన ప్రతి ఇంద్రియము ద్వారా ఇతర ఇంద్రియ కార్యములను చేయగల సర్వశక్తి సంపన్నుడని బ్రహ్మ సంహిత నిర్ధారించుచున్నది. అనగా ఉదాహరణకు భగవానుడు శ్వాస ద్వారా సంభాషింపగలడు, కన్నుల ద్వారా సృజించగలడు. వాస్తవమునకు అతడు భౌతిక ప్రకృతిపై దృష్టి సారించి జీవులను దాని యందు ప్రవేశపెట్టెనని తెలుపబడినది. భౌతిక ప్రకృతి గర్భమునందు బద్ధజీవులను ప్రవేశపెట్టిన పిమ్మట ఆ బద్ధజీవులు తమ ధామమును ఎట్లు తిరిగి చేరగలరో
చేరగలరో తెలుపుటకు అతడు వేద విజ్ఞానమునందు నిర్దేశముల నొసగెను. భౌతిక ప్రకృతి అందలి బద్ధజీవులందరూ భౌతిక సుఖాభిలాష కొరకై ఎల్లప్పుడూ ఉత్సాహమును కలిగి ఉందురని మన మెరుగవలెను. కానీ జీవుడు అట్టి తన విపరీత కోరికలను సంతృప్తి పరచుకొనిన పిమ్మట ఎట్లు భగవద్ధామమును తిరిగి చేరవచ్చునో తెలుపునట్లుగా వేద నిర్దేశములు చేయబడినవి. ఇది బద్ధ జీవుల ముక్తిని పొందుట కొరకై కల్పింపబడిన ఒక అవకాశము. కనుకనే వారందరూ కృష్ణ చైతన్యవంతులై యజ్ఞ విధానమును అనుసరించుటకు యత్నింపవలెను. వైదిక శాసనములను అనుసరింపని వారు కూడా కృష్ణ చైతన్య సిద్ధాంతములను స్వీకరింపవచ్చును. అట్టి కార్యము వైదిక యజ్ఞాచరణమే లేక వైదిక కర్మాచరణమే కాగలదు. జై శ్రీకృష్ణ.